అరవింద్ కేజ్రీవాల్కి 8వసారి ఈడీ నోటీసులు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 8వసారి సమన్లు ఇచ్చింది. మార్చి 4న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గతంలో 7 సార్లు నోటీసులు ఇచ్చిన సమయంలో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో మరోసారి ఈడీ ఢిల్లీ సీఎంకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై అరవింద్ కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారిందంట. సో ఈసారైనా అరవింద్ కేజ్రీవాల్ పోడా చూడాల్సిన అవసరం ఉన్నది. పోతా అంటున్నా మరి పోనంటున్నా మరి ఎందుకు మరి కేజ్రీవాల్ ప్రమేయం కూడా లేకుంటే పోవచ్చు, తప్పేముంది. అరవింద్ కేజ్రీవాల్కు మళ్ళీ 8వసారి ముచ్చటగా నోటీసులు ఇచ్చారు. నా గాథ సార్తో మాట్లాడుతానబట్టే చట్టాలు రాజకీయ నాయకులకు చుట్టాలు అయిపోయినాయి, అందుకే కల్వకుట్ల కవితక్క ఇష్టానుసారంగా వాడుకుంటుందని చెప్పి నిన్న గాథ సార్ అంటా ఉండు. మరి అట్టే అనిపిస్తూ ఉంది. సిబిఐ అధికారులు నోటీసులు ఇస్తే వీళ్ళు విచారణ పోకపోవడమే తప్పి వేయకపోతే పోవాలి కదా, బాజాప్తా పోతలేరంటే వీళ్ళు చట్టాల మీద గౌరవం లేనట్టే కదా. అరవింద్ కేజ్రీవాల్కి 8వసారి ఈడీ నోటీసులు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 8వసారి సమన్లు ఇచ్చింది. మార్చి 4న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గతంలో 7 సార్లు నోటీసులు ఇచ్చిన సమయంలో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.